మహేష్ బాబు రాజమౌళి కలయికలో రూపొందబోయే పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులతో పాటు యావత్ ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. RRR కి జక్కన్న ఇద్దరు హీరోలను వెంట పెట్టుకుని ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు తెలియజేశారు. మీడియాతో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ కూడా జరిగింది. ఈసారి దానికి భిన్నంగా చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. దీనికోసం అంతర్జాతీయ మీడియాను సైతం భాగం చేయాలనే ఆలోచన సీరియస్ గా జరుగుతున్నట్లు ఇన్సైట్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే అవతార్ సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ రాజమౌళి విపరీతంగా ఆరాధించే స్టీవెన్ స్పీల్బర్గ్ ను కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతాయని తెలిసింది. ఇద్దరు ఒకేసారి సాధ్యం కాకపోతే కనీసం ఒక్కరినైనా తీసుకువచ్చేలా ఎస్ఎస్ కార్తికేయ ఆల్రెడీ రంగంలోకి దిగినట్లు వినిపిస్తోంది. RRR ని విపరీతంగా ఇష్టపడిన ఈ లెజెండరీ డైరెక్టర్స్ కనుక వస్తే దేశాల్లో దీని కవరేజ్ మోతం మోగిపోతుంది. మహేష్ బాబు కథ కోసం ఇండియానా జోన్స్ ని స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి ఇప్పుడు ఏకంగా దానికి దర్శకత్వం వహించిన స్పీల్బర్గ్ ని తేవడం అంటే మాటలు కాదు. ఇవన్నీ ప్రస్తుతం ఎలాంటి ధృవీకరణ లేని వార్తలే అయినా విశ్వసనీయ వర్గాలు మాత్రం నిప్పులేనిదే పొగరాదు కదా అన్న తరహాలో మాట్లాడుకుంటున్నాయి. నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ అయినప్పటికీ మరికొన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యంలో ఉంటాయి అనే వార్తలు కూడా బలంగా తిరుగుతున్నాయి. వాటిలో నెట్ఫ్లిక్స్ కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారట. కాస్టింగ్ కి సంబంధించిన ఎంపిక పనులు రాజమౌళి ఏ చిన్న లీక్ కూడా లేకుండా చూసుకుంటున్నారట.